హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరు ఎట్లు బాగుర్రా? ఈరోజైతే వచ్చేసి ఏమంటారు, కాకరకాయ కాకరకాయ ఫ్రై అండి. కంట్రోల్ మీద బియ్యము ఉష్క వస్తుంది, మంచిగా గాలించుకొని కడుక్కొని వండుకోండి. నేనైతే ఇలా కట్ చేసుకుంటున్నాను. చూపిస్తా. ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని ఇలా కట్ చేసుకోవాలి. పీసులు మస్తు ఉంటుంది. ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఫ్రై చేసేసుకుంటే మస్తు ఉంటుంది అబ్బా. టీ కాఫీలు తాగిర్రా? టిఫిన్లు అయిపోయినాయా? మాకైతే టిఫిన్ అలవాట్లేదు. చాలామంది లైవ్లో అడుగుతుంటారు, టిఫిన్ అయిపోయింది అక్క, టిఫిన్ అయిపోయిందని. నేను టిఫిన్ చేయను. ఎటన్నా పోతే ఉప్మా అయితే ఎక్కువ తినను. ఎటైనా పోతే తప్ప అటుకులు, పచ్చి అటుకులు మాత్రం ఖచ్చితంగా చేసుకుంటానబ్బా. చేసుకొని తింటాను. ఇంకా బయటికి వెళ్తే అందరం వెళ్తాం కదా, మా వారైతే ఎటు రారు. అతను పొలం అనుకుంటా పొలం దగ్గరనే ఉంటారు. ఈసారి అయితే వర్షాలు అయితే లేవు. వర్షాలు లేక రైతులంతా చాలా ఇబ్బంది పడిపోతున్నారు. ఇదేమో కనబడతలేదు. ఇప్పుడు ఓకే కనబడుతున్నా. ఇలా పీసులుగా కట్ చేసుకోవాలి. కట్ చేయడం లేట్ అయిపోతుంది. బియ్యం అయితే పెట్టేసిన, అన్నం అవుతుంది. ఇలా కట్ చేసుకున్నాక మంచిగా కడుక్కోవాలి. కాకరకాయలో కూడా పురుగులు ఉంటాయి, పండు మక్కుతాయి చూడు, అవిట్లో కూడా ఉంటాయి. కచ్చికాయలలో కూడా పురుగులు ఉంటాయి. కాస్త మంచిగా చూసుకొని కట్ చేసుకోండి, సరేనా? మనం ఎలా వండుకుంటే అలాగా ఉంటుందబ్బా తెలంగాణలో. మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, ఓకేనా? తప్పనిసరిగా వీడియోలు స్లిప్ అయిపోయేదాకా, మొత్తం అయిపోయిన దాకా చూడండి, ఎందుకంటే మనకు ఇంగ్లీష్ రాదు. ఇలా కట్ చేస్తున్నాను. అర్ధ కిలో తీసుకున్నాను, ఫ్రిడ్జ్లో పెట్టా. ఇట్లా కట్ చేసుకున్నాక మంచిగా కట్ చేసేసుకోవాలి. కొంతమంది చేదొస్తుందని ఏం చేస్తారు, బెల్లం వేసుకుంటారు. ఎవరి ఇష్టం వాళ్ళదబ్బా, అంతే కదా. చక్కెర వేసుకుంటారు, బెల్లం వేసుకుంటారు. నేను ఏమి వేయను. మాకు చేదంటే చాలా ఇష్టం. నేను చేసే విధానం బట్టి చేదేమి ఉండదు. ఒకసారి ఇలా చూసుకొని మీరు కూడా ట్రై చేసేయండి. ఇంకా కాకరకాయ పెద్ద ఉంచుకొని కూడా ఫ్రై చేసుకుంటారు. నాకు అట్లా చాలా ఇష్టం. అది ఇంకొక వీడియోలో చూపిస్తా. ఏం చేస్తారు, చాలామంది కడుపు నొప్పి వచ్చి దొడ్డికి పెడుతుంటుంది. అలాంటప్పుడు ఏం చేయాలి తెలుసా? మన ఇంట్లో చిట్కానే, కాస్త పసుపు ముద్ద, ఇంతంత పసుపు తీసుకొని అందులో కొంచెం మంచినీళ్ళు పోసుకొని అంతా ఇట్లా అనేసి ఇంత ముద్దలు వేసుకొని మింగేసేయాలి. మింగి గ్లాస్ నీళ్ళు తాగినాక ఒక 3 సార్లు అట్లనే పొద్దున, సాయంత్రము, మధ్యాహ్నం అట్లా వేసేసుకోండి. తగ్గిపోతుంది అబ్బా వెంటనే. నేనైతే అలాగైనా చేస్తాను. ఈ చిట్కా అయితే బాగా ఉపయోగపడుతుంది. అట్లా తగ్గకుంటే ఏం చేయండి అంటే, వేడి పాలల్లో కాస్త పసుపు వేసుకోండి, చక్కెర వద్దు, పసుపు వేసుకొని తాగండి. తాగితే కడుపు నొప్పి, ఇన్ఫెక్షను అవన్నీ తీసేస్తుంది. అట్లా అన్నమాట. అట్లా చేసేసుకున్నారనుకో కడుపు నొప్పి ఉండదు, ఇన్ఫెక్షన్ కాదు, దొడ్డికి కూడా కాదు. అట్లా అన్నమాట. ఇకైతే కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్నాక ఈ కాకరకాయ అయితే కట్ అయిపోయింది, కోసేసినాను. అలాగే లాంగ్ వీడియోలు చూడండి అబ్బా, మొత్తం అయిపోయిన దాకా చూస్తేనే నేను చేసేది మీకు అర్థమవుతుంది. కొంతమంది ఏమంటున్నారంటే, ఎప్పుడు ఫోన్లోనే మూతి పెడుతుంది అంటే, నా బాధ నాది, ఎవరికేం అర్థమవుతుందా? కాదుగా, నా బాధ నేను పడుతున్నా. ఇందరూ ఒక ఉల్లిగడ్డ, చింతపండు కూడా వేసుకోవచ్చు, పుల్లగా ఉంటుంది. ఉల్లిగడ్డను కూడా కడుక్కుంటా పోయి, కడుక్కోకుంటే డేంజర్లో పడతాం మనం.
ఎందుకంటే అమ్మాయి వాళ్ళు అంతా తొక్కుకుంటూ అమ్ముతారు కదా, అట్లా అన్నమాట. పైన పొర ఇట్లా తీసేసుకోండి, ఒక దొడ్డు పొర వస్తుంది కదా, అది తీసేసుకోవాలి. తీసేసుకుంటే మంచిగా ఉంటుంది. చాలామంది తీసేసుకోరు, పడిపోతుంది. ఇది నన్ను కొయ్యకే అంటుంది. కొయ్యకుంటే ఎట్లుంటుంది? కొయ్యాలి కదా, కొన్ని నాటు కొయ్యి ఇట్లన్నమాట. ఇలా కట్ చేసేసుకోండి. ఉల్లిపాయ కటింగ్ అయిపోయింది. పచ్చిమిర్చి లేవబ్బా, పక్కకు పోయి నన్ను అడిగినాను, పచ్చిమిర్చి లేవంట. ఈరోజు అంగడి పోలేదు. ఈరోజు సాయంత్రం మా ఊళ్ళో అంగడి జరుగుతుంది, చూద్దాం. మా ఆయన పొమ్మంటే పోవాలి. అన్ని సరుకులన్నీ అయిపోయాయి, తెచ్చుకోవాలి. కొంతమంది అంగడి అంటారు, కొంతమంది సంత అంటారు. ఇప్పుడు కడాయి తీసుకున్నా. అక్కడైతే అన్నం ఉడుకుతుంది కదా, కనబడుతుంది అబ్బా. కడాయిలో ఉల్లిగడ్డలు వేసేసుకోవాలి. అన్నం ఉడుకుతుంది. ఇక్కడ కడాయి ఉంది. నూనె పోసుకోవాలి. తగినంత, కాకరకాయకి తగినంత నూనె ఉంటేనే బాగుంటుంది. నేను 3 చెంచాలు పోసుకుంటా. 2 3 చెంచాలు. ఎందుకంటే కాకరకాయలో ఎక్కువ నూనె ఉంటేనే బాగుంటుంది. ఇక్కడైతే అన్నం పెట్టేసాను. ఈ 3 టమాటాలు అయితే కట్ చేసుకుందాం. అప్పటిదాకా మన ఉల్లిగడ్డ అయితే వేగిపోతుంది. ఆహా ఏది రుచి రుచి, రోజు తాజా కూరలలో రాజా ఎవరండి, చెప్పాలా ఉంటాయి. స్టాండ్ కొత్తగా కొన్నా, అదేమో నాకు తెలియడం లేదు, చేయడం లేదు. ఇలాగైతే మీకు మంచిగా కనిపిస్తుంది అనుకుంటా. కనబడుతుందా? ఇప్పుడు బాగా కనబడుతుంది. అలాగే ఈ 3 టమాటాలు కోసేసుకుందాం. ఇలా కోసేసుకొని ఇలా కట్ చేసుకోండి. పసుపు ముందే వేసుకోవద్దు. పసుపు ముందే వేసుకుంటే మాడిపోతుంది అబ్బా జల్దీ. పసుపు కానీ అల్లిమిరగడ్డ కానీ వేసుకోవద్దు, తర్వాత వేసుకోవాలి. ఉల్లిగడ్డలు అయితే ఎర్రగైపోయినాయి. అంటే ఇలా ఉల్లిగడ్డలు వేయించుకోవాలి. ఇంకొంచెం ఎంత వేగితే అంత మంచిది, అంటే గోలించుకోవడము. మీ ఇంట్లో ఈరోజు ఏమండారు? వేగిపోయాబ్బా. మనకైతే కలేమాకు దొరకలేదు. కలేమాకు ఇంట్లోనే చెట్టు ఉంది. అక్కడ అన్నం కలిపేస్తా. కంట్రోల్ బియ్యవు, మా సైడ్ అయితే కంట్రోల్ అంటారు. హైదరాబాద్లో అయితే ఏమంటారు, ఇటు సైడ్ అయితే కంట్రోల్ అంటారు, రేషన్ బియ్యం అంట. ఇంకా అన్నం ఉడకలేదు. ఇలా ఉల్లిగడ్డ అయితే ఫ్రై అయిపోయింది. ఇలా ఫ్రై చేసుకోవాలి. కనబడుతుందా? దూరగా పచ్చి వాసన వెళ్ళిపోతుంది. ఆ తర్వాత మనం ఇందులో ఉప్పు వేసుకొని మంచిగా ఇలా పిసుకోవాలబ్బా. పిసుకోవాలి బాగా. ఉప్పు వేసేసుకోవాలి, ఆ చేదన్నది పోతుంది. ఇట్లా మంచిగా పిసుకోవాలి. అప్పటిదాకా సిమ్లో పెట్టేస్తా. ఇక ఇలా విసుకొని ఇట్లా నీళ్ళు లేకుండా ఇట్లా గట్టిగా వస్తాయి.
ఇలా వేసేసుకున్నామనుకో మస్తు ఉంటుంది. పచ్చిమిర్చి లేదు, ఉన్న దాంట్లో సర్ది పెట్టుకోవాలి. ఇప్పుడు పెద్దగా పెట్టుకోవాలి పొయ్యి, ఇలా వేయించుకోవాలి. అన్నం కావడానికి టైం పడుతుంది, నేను నొప్పుతాను కదా, దాన్ని వేసేస్తాను. రైస్ కుక్కర్ ఖరాబ్ అయింది, రైస్ కుక్కర్ ఏం పెట్టింది కానీ రైస్ కుక్కర్ ఖరాబ్ అయిపోయింది. అమ్మడానికి ఎవరు కడుపు తిప్పలు వాళ్ళది కదా, నేనే వండుతున్నా, ఎవరు గారు, నేనే వండుతున్నా, నేనే. ఇలా అయితే వేయించుకోవాలి. పచ్చివాసన పోవాలబ్బా, మన చికెన్లో కానీ మటన్లో కానీ ఇలాగే చేసుకోవాలి, సరేనా? ఇది జగ్గు అన్ని చెంచాలన్నీ ఇందులో పెడతా. ఇలా పచ్చివాసన పోయినాక తర్వాత వేసుకోవాలి. మంచిగా వేగాలి అంటే పచ్చివాసన అంతా పోవాలన్నట్టు. పచ్చివాసన పోయినాక అప్పటిదాకా మనం ఎందుకు ఉంటాం? ఇదిగో కొంచెం అంతా గింజ వేసుకోవచ్చు, పువ్వు ఎక్కువ వేసుకోవద్దు, మంచిది కాదు. బాగా రాదు, ఒకటే చాలు. మనం దండిగా వండుతున్నామా, ఒక్కటి చాలు. ఇలా అయిపోయాక ఇలా ఎర్రగా అయిపోతాయి. ఇవి కూడా ఎర్రగా అయిపోయినాక మనకు అక్కడ అన్నం కూడా ఉడుకుతుంది, ఇక్కడ ఈ పని చేసుకోవచ్చు, ఆ పని చేసుకోవచ్చు, అంతే సింపుల్. ఇలా అయిపోతుంది, చూసారా? ఇలా అయిపోతుంది. ఆ తర్వాత పసుపు ఇక్కడ పెట్టుకుంటానండి, పైన పసుపు నేను ఒక చెంచా వేసుకుంటాను. చెంచాకి బాగా చెంచా కదా, పట్టించిన పసుపు కదా, వేసుకుంటాను. ఉప్పు తగినంత, మనం ఉప్పు వేసుకున్న చప్పగా ఉన్నట్టు వాసన వచ్చేస్తుంది అబ్బా అప్పుడే కదా. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏంటి వేసేసుకోండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా వేసుకున్న తర్వాత ఇలా కలుపుకోండి, ఓకేనా? ఒక కలర్లో వచ్చేస్తుంది మంచిగా, ఇవన్నీ వేస్తేనే మంచిగా ఒక కలర్లో వస్తుంది. తర్వాత కారం వేస్తాను, వేగాలి కదా, వేగినాక కారం వేసేస్తాను. చూసేయండి దగ్గరికి వచ్చి, ఇలా వేగాలి. కలర్ అయితే వచ్చేస్తుంది, అక్కడ అన్నం అయితే ఉడుకుతుంది. నాకేమో ఈ స్టాండ్ గురించి తెలియడం లేదు, కాస్త తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఓకేనా? ఆర్డర్ పెట్టా, అమెజాన్లో ఆర్డర్ పెట్టా, ఇబ్బంది అయిపోతుందబ్బా. ఏదో ఒకటి మనకు సరిపోయే, మన అవసరానికి అయితే తీరుతుంది కదా. ఇప్పుడు టమాటాలు అంటే జల్దీ అయిపోతుంది. టమాటా కూరలలో కూడా మస్తు వండుకోవచ్చు అబ్బా. టమాటా కూర కూడా ఒకరోజు వీడియో తీసి పెడతాను. టమాటా రెడీ అయిపోయింది. నేను పట్టించి పెట్టుకుంటానని చెప్పాను కదా, కారము ఒక చెంచా వేసుకుంటే సరిపోతుంది.
ఎంత ఏమంటారు చికెన్ ఇది ఫ్రై తినని వాళ్ళు కూడా తింటారు. అంటే అన్నం ఉడుకుతుంది ఇక్కడ సైడు. కాకరకాయ ఫ్రై అబ్బా, ఎవరు తినని వాళ్ళు కూడా తింటారు. అయిపోయింది మన తెలంగాణ స్టైల్లో కాకరకాయ ఫ్రై. ఇలా తీసుకొని ఇలా తింటే సూపర్, మస్తు ఉంటాయి. ఇందులో ఏమి ఎక్కువ పడాయి, అంతే అంతే చేసేసుకోండి. అన్నం కూడా అయిపోతుంది. మళ్ళీ ఒకసారి అన్నం కలుపుతా. మాకైతే చాలా ఇష్టం కాకరకాయ ఫ్రై. చూసారా అన్నం కూడా ఉడుకుతుంది. ఇక్కడ సైడ్ గ్యాస్ తక్కువ మండుతుంది. అన్నం కూడా అయిపోయింది. అన్నం పంపేస్తే ఒక పని అయిపోతుంది. చిన్నగా పెట్టేసుకున్నాం, ఘాట్ వస్తుంది కదా, కాస్త చిన్నగా పెట్టుకుంటే కాకరకాయ ఫ్రై. మన ఇష్టం, బెల్లం వేసుకుంటే బెల్లం వేసుకోవచ్చు, లేకుంటే లేదు. మేమైతే వేసుకోం. ఘాట్ అయితే వచ్చేస్తుంది. అన్నం అయితే అయిపోయింది. ఈ గడ్డిని తీసుకుపోయి నేను కుర్డికి పోసేస్తా, మా లక్ష్మికి. గంజిని కూడా మా కుర్దికి మా లక్ష్మికి పోసేస్తాను. మా లక్ష్మికి పోసేస్తాను. ఆవులకు కొంచెం ఉప్పు వేసి పసిగడుగు పెడితే తాగుతాయి. ఉప్పు వేయకుండా పెట్టద్దు ఆవులకు, అంటే నాలుక చీరలు వస్తాయి అన్నమాట. అవి ఆవులు ఉన్నోళ్ళకు గేదెలు ఉన్నోళ్ళకు తెలుస్తాయి. అంటే మీకు లేవని కాదు, అలా చెప్తున్నాను అబ్బా, ఎవరు ఫీల్ కావద్దు, ఓకేనా? ఇంకా గట్టిగా మాట్లాడమంటారు కానీ ఇంకెంత గట్టిగా మాట్లాడాలో ఏమో నాకు అర్థం కావట్లేదు. దయచేసి ఏదైనా తప్పుగా ఉంటే సారీ అండి, ఏదైనా తప్పుగా మాట్లాడితే. అన్నం అయితే రెడీ. ఇలా అనేసి దమ్కు పెట్టుకోవాలి. దమ్ పెట్టేసుకుంటే అన్నం రెడీ, ఇటు కూర రెడీ. ఇలా అయిపోతుంది. అయిపోయిన ముంగట కొంచెం కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర అనుకుంటుంది నేనేం పాపం చేశా, నన్ను వేయట్లేదు అనుకుంటుంది మా కొత్తిమీర. ఇదిగో ఇట్లా స్టోర్ చేసి పెట్టాను, కొత్తిమీర వేసేస్తున్నా. మన ఇష్టం, ఎంతనే వేసుకోవచ్చు. చూడండి కాకరకాయ ఫ్రై, ఇటు అన్నం, వేడి వేడి అన్నం తయారు. అలాగే చూసి మా వీడియోని కూడా కొంచెం సపోర్ట్ చేయండి. అలాగే నమస్తే, బాయ్, ఇక ఉంటా. ఇదండి మా ఇల్లు అయితే ఇంతకుముందు వీడియోలో చూపించాను కదా, అలా ఉంటుంది. కాకరకాయ ఫ్రై కూడా తయారైపోయింది. ఇంకా మా వారైతే హ్యాపీ. నాకు కూడా చాలా ఇష్టం. ఇలా ట్రై చేసుకోండి. అలాగే లాస్ట్ దాకా మా వీడియోలు చూడండి. ఒక లైక్, ఒక కామెంట్, ఒక సబ్స్క్రైబ్. ఇలాంటి వీడియోలతోని మరిన్ని వీడియోలు తీయాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మమ్మల్ని కూడా ఎంకరేజ్ చేయండి. మా ఇల్లు ఇంతకుముందే చూపించాను కదా, మా లక్ష్మి అయితే బయట ఉంది. అంతవరకు ఉంటాం. మరి ఆవురు అంటుంది. ఇప్పుడే ఫ్రై చేసి మర్చిపోయా. కాకరకాయ ఫ్రై అన్నం, వేడి వేడి అన్నం, ఓకేనా? ఆపేసేసాను. చిన్న చిట్కాలు మాత్రం పాటించుకోండి. మన వంటింట్లో ఉండేటి చిట్కాలే, సరేనా? అంతవరకు సెలవు. మరి చూసేయండి, మరి కాకరకాయ ఫ్రై వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే మస్తు ఉంటుంది. ఇలా అయితే వడ్డేసాను కదా, ఇట్లా ఉంటుంది అన్నట్టు కాకరకాయ ఫ్రై.
మాకైతే చాలా ఇష్టం. మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. ఇంకా మూత పెట్టేస్తా, అవన్నీ స్టోర్ చేసి పెట్టుకుంటాను నేను. చిన్న చిన్న ఆనందాలను మేము పోగొట్టుకోము. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.